హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనాని మీ ముందుకు సరికొత్త వీడియోతో వచ్చాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీలో ఎంతమంది ఫాస్టాగ్ వాడుతున్నారు? మీరు ఇకపై ఫాస్టాగ్ అయితే కంపల్సరీ వాడాల్సిందే. ఎందుకంటే టోల్ ప్లాజా దగ్గర ఫాస్టాగ్ లేకుంటే క్యాష్ రూపంలో ఏదైతే క్యాష్ పే చేస్తుంటేమో దాన్ని అయితే ఎన్హెచ్ఏ వాళ్ళైతే బ్యాన్ చేసేసారు. ఇకపై మీరు టోల్ గేట్ క్రాస్ కావాలి అంటే ఐదర్ ఫాస్టాగ్ తోనన్నా క్రాస్ కావాలి, లేదన్నా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసేనా టోల్ గేట్ అనేది క్రాస్ కావాలి. ఇన్ కేస్ మీ ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ లేకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్ తో మీరు ఎప్పుడైతే టోల్ క్రాస్ అవుతారో, ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ టోల్ గేట్ 100 రూపీస్ పే చేయాలి అనుకుంటే టోల్ క్రాస్ కావడానికి ఫాస్టాగ్ నుంచి క్రాస్ అయితే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఫాస్టాగ్ లేకుండా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసి టోల్ ఏదైతే క్రాస్ చేయాలి అనుకుంటారో 125% ఎక్స్ట్రాగా అయితే పే చేయాల్సి ఉంటుంది. క్యాష్ అయితే ఇకపై బ్యాన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేరో వాళ్ళైతే యాన్యువల్ పాస్ అయితే తీసేసుకోండి. ఆల్రెడీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో జస్ట్ 3000 నుండే ఇప్పుడు 75 రూపీస్ అయితే పెంచారు. ఇంకా పెంచుతారో పెంచారో అనేది క్లారిటీ అయితే లేదు. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేరో వాళ్ళైతే త్వరగా వెళ్ళి తీసేసుకోండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వైలైట్ అండి డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.